సో ఇవాళ యాక్చువల్లీ మనము డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నాం. మీకు ఒక స్టోరీ చెప్తాను దీని గురించి. సో నేను వెళ్ళే జిమ్ 5th ఫ్లోర్లో ఉంటుంది. 5th ఫ్లోర్లో ఉంటుంది అంటే కింద 3-4 ఫ్లోర్లు ఉన్నాయి కదా. 4 ఫ్లోర్లలో 2nd ఫ్లోర్లో రెస్టారెంట్, మంచి స్మెల్ వస్తుంది. 3rd ఫ్లోర్లో కేఎఫ్సి కూడా మంచి స్మెల్ వస్తుంది. సో మేము మా 5 ఫ్లోర్స్ ఉన్నట్టే కానీ దాంట్లో లిఫ్ట్ సగం రోజులు ఖరాబ్ ఉంటుంది. వర్క్ అయినా కూడా అట్లంతా మాత్రమే. మోస్ట్ ఆఫ్ ద టైం స్టెప్స్ ఎక్కి దాని ముందు నుండే వెళ్ళాలి. ఓకే, దేని ముందు నుంచి? కేఎఫ్సి ముందు నుంచి. బట్ స్టిల్ మీ కంట్రోల్ అంటే మాకు క్రేవింగ్ రానుకుంటున్నాం. ప్రాపర్ క్లీన్ ఫుడ్ తింటే బాడీలోకి అలవాటు అయినాయి కదా చిన్నప్పటి నుండి. బట్ స్టిల్ ఒకటే ఆలోచిస్తాం, పైన పోయి అంత కష్టపడి బాడీ కోసం కిందికి వచ్చి చెత్త తింటే చేసినంత బాగా. అండ్ ఇంకొకటి, కేఎఫ్సి కానీ రెస్టారెంట్లో వండే ఏ ఫుడ్ అయినా వాళ్ళు ఆడే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో మల్టీ యూస్, అంటే దాంట్లో మీకు హెల్త్ కంటెంట్ కంటే కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల ఏమవుతుంది బాడీకి తెలిస్తే ఓకే, మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, అది వీడియో ఉంటుంది. ఓకేనా? అదన్నమాట డిసిప్లిన్ అనేది మన అంతటా మనం తెచ్చుకోవాలి. మోటివేషన్ ఈరోజు ఉంటుంది ఉండదు, కానీ డిసిప్లిన్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. మీలో అటువంటి మోటివేషన్ వస్తుంది అనుకుంటున్నాను. రాకపోతే నేనేం చేయలేదు. ఓకే, టేక్ కేర్. నేను వంట చేసుకోవాలి.